బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు ఎల్బీ నగర్ పిఎస్లో నమోదు. హస్తినాపురం కార్పొరేటర్ బానోజు సుజాత ఫిర్యాదు మేరకు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన మరి కేసు నమోదు చేయడం జరిగింది. ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నిజంగా కూడా ఎంత అహంకారం అంటే మహిళల పైన ఏది హనీమూన్ నడుస్తూ ఉందో అంటాడు ఈయన. ఎవరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మధు యాష్కి గౌడ్కి కార్పొరేటరు ముగ్గురు మధ్యలో ఏదో హనీమూన్ ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పాలి ఈ బీఆర్ఎస్ వీళ్ళ యొక్క భాష విధానం మహిళల పట్ల ఉన్నటువంటి ఆ వ్యవహారం అంతా కూడా నిజం కూడా ఇది మారదు వీళ్ళది. ఒక ఘోరమైనటువంటి కామెంట్ చేసిండు. నిన్న ఎల్బీ నగర్ పిఎస్లో కేసు కూడా నమోదు చేసిండు. బానోతు సుజాత హస్తినాపురం సంబంధించినటువంటి కార్పొరేటర్ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం చూడు. సో ఆ కంటిన్యూషన్ వార్తను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో అదే నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోజు సుజాత నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రోటోకాల్ ప్రకారం జిహెచ్ఎంసీ అధికారులు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి సమాచారం అందించారు. ఆ సమయంలో కార్పొరేటర్ హాజరు కాలేదు. దీంతో అభివృద్ధి పనులకు ఈ నెల 15న కార్పొరేటర్ నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాక తిరిగి కార్పొరేటర్ ఎలా శంకుస్థాపన చేస్తారని స్థానిక బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపేర్మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్లి అరెస్ట్ అయిన వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ బీజేపీ కార్పొరేటర్లతో హనీమూన్ చేస్తున్నారని విమర్శించారు. దీంతో కార్పొరేటర్ సుజాత నాయక్ తాను మానసిక క్షోభకు గురయ్యానని పేర్కొంటూ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనట్లు ఎల్బీ నగర్ సిఐ వినోద్ కుమార్ కూడా వెల్లడించడం జరిగింది. ఇక కావాలనే కేసు పెట్టించిందనేది ఆ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాదన. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును న్యాయస్థానంలో ధైర్యంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానన్నారు. కాంగ్రెస్ బీజేపీ కూడబలుక్కొని తనపై అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి ఈయన అన్నది మంచిగానే ఉన్నదట. కానీ కావాలని కూడబలుక్కొని మా మీద ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు అనేది ఆయన చెప్తా ఉన్నటువంటి మాట. ఇక నిజంగా కూడా ఇది ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అదంతా కూడా ఈయనేమో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఎస్టీ మహిళా కార్పొరేటర్ పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మరి ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. వీళ్ళు నిజంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది మహిళల పైన ఇటువంటి దుర్మార్గమైనటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి తీరు అసలు ఏంది ఇది? ఇగో గారి డైరెక్షన్ మీద ఈడ హనీమూన్ నడుస్తున్నాయి. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్. అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి హనీమూన్ నడుస్తుంది. వీళ్ళు ఏ కష్టం వచ్చినా పాపం వాళ్ళ బీజేపీ నాయకులకు చెప్పుకోరు. ఏ కష్టం వచ్చినా మధు యాష్కి గారికి చెప్పుకుంటారు వీళ్ళు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా స్థానిక మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఈ ఇద్దరు కార్పొరేటర్ చంపాపేట మన మన్సూరాబాద్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పడం, దాని తర్వాత పాపం బీజేపీ అభ్యర్థికి తెలిసి లాస్ట్ 1 వీక్లో టైట్ చేస్తే సో ఇది ఒక పక్కన మధు యాష్కి గౌడ్ గారిని ఉద్దేశించు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా అంటే కార్పొరేటర్లకి మరొక సంబంధించిన కొంతమంది వ్యక్తుల మధ్యలో హనీమూన్ నడుస్తూ ఉందన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సుధీర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుజాత నాయక్
ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైనట్టుగా ఎల్బీ నగర్ సిఐ వినోద్ కుమార్ సైతం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నా పైన కావాలనే ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, నేను కోర్టులోకి వెళ్ళి కొట్లాడతా, నా వైపే న్యాయం ఉంది అని చెప్పేసి ఆయనే ఆ వ్యాఖ్యలు అయితే సమర్థించుకున్నటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇగో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. అసభ్యకర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అస్తినాపూర్ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని మంగళవారం మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. సుజాత నాయక్కు మద్దతుగా నిలిచిన జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దుర్బాలి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లంతా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద వద్దకు వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఆయన నియోజకవర్గంలోని శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన వివాదం కారణంగా కార్పొరేటర్ సుజాత నాయక్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు. సుధీర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కార్పొరేటర్ సుజాత నాయక్ మహిళా కమిషన్ ఎదుట బోర్న విలపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మహిళా లోకాన్ని అగౌరవపరచడమే అంటూ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సూచించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మహిళా కమిషన్ చైర్మన్ అయినటువంటి నేరెల శారద గారు ఆయనకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఇమిడియట్గా మహిళా కమిషన్ ముంగడికి వచ్చి దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు.